బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు శ్రీ ఇప్పిలి నరసింహశర్మ గారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మనకి త్రిజ్యేష్ఠ దోషం అంటారు కదా, అసలు అది ఏంటి? అది వివాహ వ్యవస్థ పైన ఎంత మాత్రం ప్రభావం చూపుతుంది? వివాహ వ్యవస్థలోని చాలా, ఎందుకంటే రెండు మనసులు కలయిక, రెండు మనుషుల తాలూకా జీవితాలకు సంబంధించినటువంటిది వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థలోని చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలతో జ్యోతిష శాస్త్రపరంగా వాళ్ళకి అభివృద్ధి పదం వైపు వాళ్ళు దంపతులు అన్యోన్యంగా ఉండాలని, కలకాలం వాళ్ళు నిరంతరం కూడా సౌభాగ్యంగా ఉండాలనేటువంటి విషయాల్లో పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. అందులోని చాలా కీలకమైనవి కొన్ని ఉన్నాయి. అయితే ఒకరికొకరు నచ్చి వాళ్ళు ఆల్రెడీ ఒక విధంగా చెప్పాలంటే అమ్మాయి అబ్బాయికి నచ్చాలి, అబ్బాయి అమ్మాయికి నచ్చాలి. ఈ ప్రకారంగా వాళ్ళు నచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు కొన్ని సాంప్రదాయాన్ని కొంచెం పక్కన పెట్టి వాళ్ళు ముందుకు పోగలుగుతున్నారు కొంతమంది. అయితే సాంప్రదాయం ప్రకారం వెళ్ళడం ఎంతవరకు మంచిదంటే దానికి వివాహ వ్యవస్థలోని ముందు కుటుంబ స్థానం, అభివృద్ధి స్థానం ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి షష్టాష్టక దోషాలు ఉండకూడదు, నక్షత్రాలు పడాలి, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి కొంత శాస్త్రాలు ఉన్నాయి. అయితే ఈ మధ్యన ఏంటంటే త్రిజ్యేష్ఠలు అనేది చాలా స్వల్పమైనటువంటి విషయం. 3 జ్యేష్ఠలు, అమ్మాయి జ్యేష్ఠురాలైనా అబ్బాయి జ్యేష్ఠుడైనా, వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో అనివార్యమైన పరిస్థితుల్లో జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవలసి వస్తే త్రిజ్యేష్ఠ దోషం వస్తుంది అని చెప్పడం మాత్రం సహజం. అది ఏంటవుతున్నది అంటే రాను రాను అది వెరితలలు వేసి, ఒక విధంగా చెప్పాలంటే అది వాళ్ళు నక్షత్రానికి కూడా, జ్యేష్ఠ నక్షత్రంతో పుట్టిన వాళ్ళు కూడా అది త్రిజ్యేష్ఠ కూడా వర్తిస్తుందని చెప్పేసి కొంతమంది తెలియజేస్తున్నారు. అది ఎక్కడా కూడా పూర్వం తాలూకా వైజ్ఞానికమైన విషయాల్లో వివాహ వ్యవస్థలో అది ఎక్కడా లేదు. నక్షత్రం కూడా జ్యేష్ఠ నక్షత్రమై జ్యేష్ఠుడైనప్పుడు అది జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేస్తే 4 జ్యేష్ఠలు కూడా పనికిరావు, ఆ ప్రకారంగా కూడా వివాహం పనికిరాదని చెప్పేసి కొన్ని సంబంధాలు మాత్రం కొంచెం తప్పించేస్తున్నారు. ఇలాగా ఇవన్నీ కాదు, షష్టాష్టక దోషాలు అనేవి మాత్రం భార్యాభర్తల మధ్యనే ప్రముఖంగా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వారి వైవాహిక జీవితంలో అవి రెండు రకాల షష్టాష్టక దోషాలు ఉంటాయి. మిత్ర షష్టాష్టకం, శత్రు షష్టాష్టకం. శత్రు షష్టాష్టకంలో తప్పనిసరిగా వివాహాలు చేయకూడదు. కాబట్టి ముందు ఎవరైనా జ్యోతిష్ శాస్త్రకులకి ఈ అమ్మాయి ఈ అబ్బాయి కూడా నక్షత్రాలు మీకు పంపిస్తున్నాం, దయచేసి మీరు వీళ్ళు అనుకూలంగా ఉంటారా లేదా అన్న విషయంలో మీరు కొంచెం తెలియజేయాలని చెప్పేసి తెలియజేసినప్పుడు ఆ నక్షత్రాలకి ఈ నక్షత్రాలకి వాళ్ళు ఆల్రెడీ మొత్తం ఫాలో అయిపోయి మళ్ళీ దగ్గరగా అయిపోయి వివాహానికి సుముహూర్తం పెట్టుకునేటువంటి వివాహం నిర్ణయించేసి తేదీ నిర్ణయించే సమయంలో మాత్రం కొంచెం ఈ జ్యోతిష్ శాస్త్రకులకి కొంచెం చెప్పడం కష్టమవుతుంది. లేదు కొంచెం ప్రాథమిక దశలోనే ఉన్నాము, ఇంకా కాంటాక్ట్ అవుతున్నాము, దయచేసి మీకు ఈ నక్షత్రాలు పడతాయి లేదా అని చెప్పి అన్నట్టయితే మాత్రం మేము తప్పనిసరిగా తప్పిస్తాం. ఎందుకంటే షష్టాష్టక దోషాలకి వాళ్ళ అభివృద్ధిలోకి రారు. ఉదాహరణకి చెప్పాలంటే మేషరాశికి, కన్యారాశికి, తర్వాత మేషరాశికి, కన్యారాశికి, తర్వాత కుంభరాశికి, ధనస్సు రాశికి, తర్వాత కర్కాటక రాశికి ఇవి షష్టాష్టక దోషాలు కొంచెం తీవ్రంగా ఉంటాయి. తర్వాత కన్యారాశికి, కుంభరాశికి కూడా చాలా షష్టాష్టక దోషాలు ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితంలో వాళ్ళు అన్యోన్యంగా ఉన్నప్పటికీ కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు వాళ్ళు భార్యాభర్తలుగా మెలిగినప్పటికీ కూడా వాళ్ళ అభివృద్ధి విషయంలో మాత్రం, కుటుంబ అభివృద్ధి విషయంలో మాత్రం కొంచెం వాళ్ళు మందకొడిగానే ఉంటారు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదని చెప్పేసి కొంతమందికి పుత్రపుత్రిక సంతానం కొరవడే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. కాబట్టి షష్టాష్టక దోషాలకి ప్రముఖంగా చూడాలన్నది మాత్రం వివాహ వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి పరిణామం. అది కాకుండా తారాబలాలు కూడా కొంతమంది చూస్తున్నారు. అంటే ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి కూడా, అంటే అది తారాబలం ఎక్కడ ఉంటుందంటే వివాహం సుముహూర్తం నిర్ణయించేటప్పుడు వివాహానికి ఆ సంబంధించినటువంటి ఆ లగ్నానికి సంబంధించిన తారాబలం అప్పుడు చూస్తారు. కానీ ముందుగా అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రానికి కూడా తారాబలం అంటే ప్రథమం చాద్యం, ద్వితీయం చ తృతీయకం, తృతీయం పంచమం చాద్యం, నైధనం త్రిషువర్జేత అని శాస్త్రం ఉంటుంది. ఈ ప్రకారంగా శ్లోకం మీకు అర్థం కాదనుకోండి, ఒకటో నక్షత్రం అయినప్పుడు ప్రథమం చాద్యం, అది పనికిరాదు అంటారు. ద్వితీయం చ తృతీయకం, రెండు 9 కలిసిన తర్వాత 3వ నక్షత్రం అది పనికిరాదు అంటారు. తృతీయం పంచమం చాద్యం, 3 9 కలిసినప్పుడు ఐదో నక్షత్రం పనికిరాదని ఉంటుంది.
నైధనం త్రిశువజ్యేత అంటే 7వ నక్షత్రం పనికిరాదని వివాహ వ్యవస్థను వివాహానికి సుముహూర్తం పెట్టేటప్పటికి వివాహ లగ్నానికి సంబంధించిన విషయం. ఇక్కడ అమ్మాయికి ఒక ఏదో నక్షత్రం ఇచ్చినప్పుడు ఆ నక్షత్రానికి ఈ అబ్బాయి నక్షత్రానికి కూడా మనకు కాబోయే సంబంధానికి కూడా తారాబలం చూడడం అనేది మాత్రం చూస్తే సాధారణంగా ఎవరికి పెళ్ళిళ్ళు కావడం 180 మందికి పెళ్ళిళ్ళు కావడం కష్టం. కాబట్టి దానికంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. వివాహానికి సంబంధించిన ముహూర్త విభాగంలో ఉంటుంది అది. కానీ వివాహానికి కూడా తారాబలం చూసే అవకాశం మాత్రం ఈ మధ్యన కల్పించుతూ తర్వాత రకరకాలుగా వాళ్ళు ముందుగా మాట్లాడుకున్న తర్వాత అన్ని విషయాలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే అనేక రకాల ముహూర్తం నప్పలేదు అనేటువంటి విషయంలో వాళ్ళు తిరగొడుతున్నారు. అది ఎంత బాధ అనిపిస్తుందంటే అమ్మాయి విషయంలో పెళ్ళిళ్ళు తల్లిదండ్రులకి. కాబట్టి అందరికీ కూడా నమస్కారం పెట్టి నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఒక అమ్మాయికి వివాహం చేయాలనేటువంటి తాపత్రయంతో తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక వంశాభివృద్ధి కోసం ఒక ఇంటికి పంపిస్తున్నప్పుడు వాళ్ళు 4 రకాల కోణాలుగా ఆలోచిస్తారు. మరీ తీవ్రంగా పరిణామాలన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో మరీ అణువణువులు లెక్క పెట్టుకున్నట్లయితే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎవరు వివాహాలు చేయలేరు. కాబట్టి కొన్ని రకాలు మనం తప్పించి ముఖ్యమైనటువంటి విషయాలకే మనం ప్రాధాన్యతనిస్తూ వాళ్ళకి ఒక జంటగా మనం ఆశీర్వదించాలని చెప్పేసి నా ఉద్దేశం. గురుగారు, ఇప్పుడు జ్యేష్ఠ మాసంలోనే ఇద్దరు జ్యేష్ఠులకి వివాహం చేయకూడదంటారా, లేదంటే వేరే మాసంలో చేయొచ్చా? అంటే ఇద్దరు ఇంటికి పెద్దవాళ్ళు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా దాన్నే ఇద్దరు పెద్దవాళ్ళు అయినప్పుడు తప్పనిసరిగా వివాహం చేయొచ్చు, ఎన్ని నెలల్లో చేయొచ్చు. కానీ ఒక జ్యేష్ఠ మాసంలోనే చేయకూడదు. కాబట్టి అందులోని దానికే ఆ ఇద్దరు పెద్దవాళ్ళు అయినప్పుడు సంబంధాలు కుదిరినప్పుడు కూడాను వాళ్ళకి అమ్మాయి కూడా జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకుని ఉన్నది. అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం, అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం. కాబట్టి అది 3 నక్షత్రాలు అందులో కలుస్తున్నాయి గురుగారు అని చెప్పడం మాత్రం అది పెద్దగా పండితులే కొంచెం తీసేశారు. అదే కాకుండా జ్యోతిష శాస్త్రంలోని వివాహ వ్యవస్థను చాలా వరకు తీసేశారమ్మా. ద్విద్వాదశాలు అంటారు. రేవతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి, అశ్విని నక్షత్రంలో పుట్టిన అబ్బాయి. అశ్విని నక్షత్రం మేషరాశికి సంబంధించింది, రేవతి నక్షత్రం మీనరాశికి సంబంధించింది. దాన్ని ద్విద్వాదశాలు అంటారు. ఆ ప్రకారంగా మేషరాశిలో మీనరాశిలో ఉండేటువంటి రేవతి నక్షత్రం గురురాశి, అశ్విని నక్షత్రం రేవతి నక్షత్రం మీనరాశిలో ఉన్న నక్షత్రం ఏమో గురురాశి, అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉన్నది కుజరాశి. దాన్ని గ్రహమైత్రి అంటారు. గురు కుజుడు మిత్రుడు. తప్పనిసరిగా ద్విద్వాదశాలు అక్కడ లెక్క పెట్టకూడదు. తప్పనిసరిగా గ్రహమైత్రి మాత్రం చూడాలి. అంటే ఉదాహరణకి మనం చెప్పాలంటే గురుడు, కుజుడు, తర్వాత ఇవన్నీ కూడా మిత్ర గ్రహాలు కొంతమంది ఉంటాయి. ఆ మిత్రగ్రహాల్లో ఉండేటువంటి నక్షత్రాలు అవి తప్పనిసరిగా మనం గ్రహమైత్రి చూసి వివాహాలు చేయడం అనేది మాత్రం తప్పనిసరిగా చేయాలి. అంతే తప్ప ద్విద్వాదశాలు, అతని షష్టాష్టకాలు, అతని కాలసర్పయోగాలు, పంచమస్థానం అనేక రకాల కోణాలుగా జ్యోతిష్ శాస్త్రంలో మొత్తం అన్ని పరిశీలించిన తర్వాత మాత్రం చూస్తే అది వివాహ వ్యవస్థకి గొప్ప ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ త్రిజ్యేష్ఠుల విషయంలో కూడా జ్యేష్ఠ నక్షత్రం కాకుండా 2 జ్యేష్ఠులైనా చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రంలో ఒక 3 నక్షత్రంలో జ్యేష్ఠ నక్షత్రం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నప్పటికీ కూడా దానికి ముహూర్త విభాగంలో చిన్న పరిష్కారం కూడా చేసుకొని దాన్ని కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో కుటుంబ స్థానం, వాళ్ళ అభివృద్ధి స్థానం, వాళ్ళ ఉద్యోగ స్థానం, భార్యాతలక సప్తమ స్థానం ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత ఇవి పెద్దగా ఈ దోషాలు అనిపించుకోవని మాత్రం పెద్దవాళ్ళే నిర్ణయించారు. ఒకవేళ అలా చేసుకుంటే ఎలాంటి పరిహారం పాటించాలంటారు గురు? పరిహారాలంటే ఒక విధంగా ఒక జ్యోతిష శాస్త్రంలో మనం ముందుగానే అవాయిడ్ చేయాలి. ఇంకా కొన్ని తప్పించిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే మనం ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో కొంతమంది చేసుకోవాల్సిన వాళ్ళకి మనం పరిహారాలు చెప్తాం. కానీ అంతకుముందే మనకి చాలామందికి తెలియకుండా చేసిన వాళ్ళకి వాళ్ళకి కొంత అనుమానాలు కలిగించిన వాళ్ళు అవుతాం కదా. వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఇది పరిహారాలు ఎక్కడా కూడా జ్యోతిష శాస్త్రంలో ఏది తప్పు అనిపించుకోదు. దానికి మానసికంగా మనం ఒక విధంగా చిన్న శంక పెట్టుకున్నట్లయితే అదే మనకి ఒక విధంగా మనకి ఇబ్బంది పెడుతుంది. ఆ శంకను తీర్చుకోవడానికి ముహూర్త విభాగంలో అనేక రకాల పరిహారాలు ఉంటాయి. అది మన పెద్దవాళ్ళని సంప్రదించి ఆ భార్యాభర్తల చేత ఆ సంప్రదించి చేసుకోవచ్చు. ఇకపోతే షష్టాష్టక దోషాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా మన పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఏమో ఆడపిల్లకి కానీ మగపిల్లడికి సంతాన విషయంలో పంచమ స్థానానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి. మగపిల్లడికేమో దశమ స్థానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వృత్తి ఉద్యోగాలు సహజంగా ఆ వ్యక్తి కుటుంబ వ్యవస్థ మీద బాగా అభివృద్ధిపరంగా ఉండాలంటే మాత్రం పురుషుడు తప్పనిసరిగా ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి దానిలో ఆ దశమ స్థానాన్ని బాగా చూడాలి. తర్వాత ఏంటంటే సప్తమ స్థానంలో వైవాహిక జీవితంలో ఒక అమ్మాయి మనకు వచ్చినప్పుడు అనుకూలంగా ఉంటుందా, కొంచెం ప్రతికూలంగా ఉంటుందా అన్నది కూడా మనం చూడాలి. కాబట్టి సప్తమ స్థానం, దశమ స్థానం, తర్వాత పుత్రపుత్రిక సంతాన స్థానం, ఈ 3 స్థానాలు కూడా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్నవన్నీ కూడా దానికి పరిగణలోకి తీసుకొని అక్కర్లేదు. కాబట్టి అలా వివాహ వ్యవస్థ మీద ఆ 3 మనం చూసుకోవాలి. షష్టాష్టక దోషాల్లోని మేషం ఒకటి
కన్య ఒకటి చేయకూడదు. తర్వాత మేషం ఒకటి, వృశ్చికం ఒకటి చేసుకోవచ్చు. అది మిత్రషష్టాష్టకం అంటారు. మేష వృశ్చికయోర్ భౌమ అంటారు. మేషం ఒకటి, వృశ్చికం ఒకటి కుజుని తాలూకా క్షేత్రాలే కాబట్టి చిన్న తగులు వచ్చినప్పటికీ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. తులా వృషభయోర్ భృగు అంటారు. తులారాశి ఒకటి, వృషభ రాశి ఒకటి షష్టాష్టకాలే ఉంటాయి. అది మిత్రషష్టాష్టకం అంటారు. ఆ మిత్రషష్టాష్టకంలో రెండు శుక్రుడే కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు మిత్రషష్టాష్టకం కాబట్టి వాళ్ళు విడిపోరు, కుటుంబాన్ని బాగానే తీసుకొస్తారు కాబట్టి మిత్రషష్టాష్టకం అంటారు. అవి కాకుండా శత్రుషష్టాష్టకాలు దంపతులు ఉంటారు. అవి మాత్రం మనం తప్పనిసరిగా తప్పించాలి. ఇది పెద్ద సబ్జెక్ట్ అమ్మా. ఇది మామూలుగా వివాహ వ్యవస్థ వరకు మాత్రమే చెప్పడం జరిగింది. ఈ షష్టాష్టక దోషాలు జ్యోతిష్ శాస్త్రంలో ఇంకా కొంతమంది కాలసర్పయోగాలు అవన్నీ కూడా మనం పరిగణలో తీసుకున్నప్పుడు వాళ్ళ తనకి వ్యక్తిగత జాతకం అవుతుంది. అది విషయం. For more videos like this, subscribe Big TV channel.